శబరిమల ఆలయంలోకి ప్రవేశించి సంచలనం సృష్టించిన బిందు కనకదుర్గలకు భద్రత కల్పించాలంటూ కేరళ పోలీసుల్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ వారు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారించింది. మరోపక్క సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 51 మంది 50 ఏళ్లలోపు మహిళలు శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారని కేరళ ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో 51 మంది జాబితా ఉంది. ఈ నెల 2న బిందు కనకదుర్గ కట్టుదిట్టమైన పోలీస్ రక్షణలో అయ్యప్ప స్వామి ఆలయంలోకి అడుగుపెట్టారు. అన్ని వయసు మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ సుప్రీంకోర్టు సెప్టెంబర్ 28న తీర్పు చెప్పింది. తీర్పు తర్వాత అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించేందుకు ఎందరో మహిళలు విఫలయత్నం చేశారు. ఈ క్రమంలో బిందు కనకదుర్గ అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించేందుకు ఒకసారి ప్రయత్నించిన విఫలమయ్యారు. రెండోసారి పోలీసు భద్రతతో ఆలయంలోకి వెళ్లి చరిత్రను తిరగరాశారు. సుప్రీం తీర్పు తర్వాత 51 మంది మహిళలు ఆలయంలోకి వెళ్లినట్లు కేరళ ప్రభుత్వం ఒక జాబితాను కోర్టుకు సమర్పించింది. దాదాపు 16 లక్షల మంది భక్తులు ఆలయ ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని, అందులో 7,000 మంది మహిళలు ఉన్నారని అన్నారు. అయితే 7,000 మందిలో 51 మంది మాత్రమే ఆలయ దర్శనానికి వచ్చారని అన్నారు. వారందరికీ తగిన భద్రత కల్పించామని, అయినా వారి ఆలయ ప్రవేశ సమయంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తలేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇద్దరు మహిళల పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పుడు వారికి 24 గంటలు పూర్తి భద్రత కల్పిస్తామని కేరళ సర్కారు హామీ ఇచ్చింది. సమానత్వ సాధనకు ప్రయత్నిస్తున్నామని కేరళ ప్రభుత్వం చెప్పుకుంది.